వెల్కమ్ టు జెడ్డే ఛానల్. థ్యాంక్స్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ షేర్ మీ అండ్ ప్లీజ్ లైక్ మీ. అండ్ నా వీడియోస్ని కూడా ఆరాధించండి. ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన ప్రేక్షకులు నాకు కూడా ఒక లైఫ్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఓటీటీ అప్డేట్ నారదన్ మూవీ. నారదన్ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీ సండేకి సాటర్డే వీకెండ్ ఫుల్ మీకు చాలా సస్పెన్స్ అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ మూవీగా ఇది మీకు చాలా ఆనందం తెస్తుందని అనుకుంటున్నాను. ఈ మూవీ ఏంటంటే మలయాళం నుంచి డబ్ అయిన మూవీ. హీరో టివోన్ థామస్ యాక్ట్ చేసిన రీసెంట్గా ఏఆర్ఎం మూవీ చూసింటారు డిస్నీ హాట్‌స్టార్లో, అండ్ 2018 చూసింటారు. టివోన్ థామస్ హీరో చాలా ఫేమస్ ఇన్ మలయాళంలో, తెలుగులో కూడా ఇప్పుడు ఫేమస్ అవుతున్నారు. ఆ హీరో నటించిన నారదన్ మూవీ మీడియాకి సంబంధించింది. ఈ మలయాళం మూవీస్ ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. మలయాళం మూవీస్ని ఎందుకు ఇక్కడ కూడా ఎక్కువ అభిమానిస్తారు, ఆరాధిస్తారంటే కాన్సెప్ట్, మన చుట్టూరా జరిగే కాన్సెప్ట్ని వాళ్ళు ఒక సస్పెన్స్గా తీస్తారు. ఇప్పుడు మొన్న వచ్చిన మనం చూసి ఉంటాం కిష్కింధకాండ, ఆ మూవీ కూడా చాలా సస్పెన్స్గా చాలా బాగా ఉంది కదా, డిస్నీ హాట్‌స్టార్లో చూసి ఉంటారు అందరూ. ఆ జోబకే ఈ సినిమా కూడా నారదన్ ఉంది. నారదన్ స్టోరీ ఏంటంటే మీడియాకి సంబంధించింది. మీడియా మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా, ఒక వార్తని చూపించి అవతల వాళ్ళ జీవితాలను కూడా నాశనమైనంత వరకు ఇష్టపెట్టరు. కానీ కొన్ని మీడియాలు ఉన్నాయి మన కోసమే, మన చుట్టూరా జరిగే చూపించి మన బాగా కోసం ఉండే మీడియాలు కూడా ఉన్నాయి. కానీ ఇది మీడియా పరంగా కొంచెం ఎక్కువ మీడియానే చూసినట్టుంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరో ఒక మీడియా జర్నలిస్ట్గా చేస్తుంటారు. తను చేసిన ప్రోగ్రామ్ ఇంకో ఛానల్లో ఇంకొక అతను చేసిన ప్రోగ్రామ్ కన్నా హిట్ అవ్వడం వల్ల తనకు కొంచెం ఆ అవతల ఉన్న మేనేజర్ అతన్నే తెచ్చుకొని తనకు ఎక్కడో లోగా పర్ఫామ్ చేసిన, అంటే ఇప్పుడు మనమే జరిగేది కదా కామన్, మనం ఎక్కడైనా మనం చేసే ఏరియాలో కూడా మన మేనేజర్ మనకన్నా వేరే వాళ్ళని తెచ్చి మన ముందర మేనేజర్ చేస్తే మనకి ఎలా ఫీల్ అవుతుందో ఆ సినిమాలో కూడా అంతే. హీరో తనకన్నా బాగా చెప్పే అతను, అంటే ఒక వీడియో హిట్ కాగానే తన్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళని తెచ్చి యాంకర్గా చేస్తారు. హీరో ఈగో హట్ అయ్యి కొంచెం ఎక్కడో అప్సెట్ అయ్యి వెళ్ళిపోతాడు. తర్వాత పాలిటిక్స్ వాళ్ళందరితో జాయిన్ అయ్యి అండ్ బ్లాక్ మనీ అవన్నీ చేస్తారు. వాళ్ళందరితో జాయిన్ అయ్యి ఒక ఛానల్ పెడతారు, నారదన్ అని ఆ ఛానల్ పేరు. ఆ నారదన్ ఛానల్ పెట్టి తన అహంకారం అనేది, మనిషి ఎదుగుతుంటే ఎంత అహంకారం వస్తుందో ఈ సినిమా ద్వారా చూపించారు. ఎందుకంటే తను ఎక్కడో హట్ అయ్యాడు వాస్తవంగానే, కానీ హట్ అయ్యే కొద్దీ మనిషికి అహంకారం పొగురని పెరుగుతుంది అనేది అతను ఛానల్ ఓన్గా, అంటే ఆ పార్ట్నర్షిప్తో పెట్టి చాలా ఛానల్ హైప్ తెచ్చి ఒక మినిస్టర్ జీవితాన్ని, అటు సైడ్ ఉన్న ఒక అమ్మాయిని మొత్తం క్లీనప్ చేస్తాడు. అలా క్లీనప్ చేయడం వల్ల లైఫ్ టైమ్గా ఛానల్ రేటింగ్ పెరిగి అతను ఎక్కడో వెళ్ళిపోతాడు. అవతల ఉన్న ఛానల్ని కూడా తొక్కే స్థాయికి ఎదుగుతాడు. అంత అహంకారం ఉన్న అతన్ని ఒక మామూలుగా యూట్యూబర్సే ఇప్పుడు మొత్తం నడిపిస్తున్నారు కదా. యూట్యూబర్స్ ఎక్కడ ఉన్న వార్తలు కూడా చూపిస్తున్నారు. ఒక ర్యాపర్ అతను తీసిన ఫేస్బుక్లో పెడతాడు అతని అహంకారాన్ని. దాని వల్ల అతను ఆ ర్యాపర్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం వల్ల అతని జీవితమే మలుపు తిరుగుతుంది. ఎలా అంటే అక్కడ ఒక సిన్సియర్ లాయర్ దొరుకుతారు. ఆ లాయర్ తన మీద కేసు వేస్తారు. ఎందుకంటే ఆ ర్యాపర్ అనే అతను డ్రగ్స్ వాడలేదు అని. ఆ కేసు వల్ల ఏమైంది, అతని అహంకారం ఎలా తగ్గింది, ఎందుకు అతను జైలుకి వెళ్ళాడు అనేది సినిమా చూసుకోండి. జస్ట్ స్టోరీ ఎందుకు ఇంత మొత్తం మీకు వివరించానంటే, నారదన్ మూవీలో ఒక మనిషి, ఇప్పుడు మనం కూడా మధ్యతరగతి నుండి వచ్చాము, అందరం జాబ్ చేస్తున్నాం, సడన్గా హై పొజిషన్కి వెళ్తే మనం కింద పొజిషన్ని మర్చిపోకూడదనే గుర్తింపు తెస్తుంది ఈ నారదన్ మూవీ. గుర్తుకు తెస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యామో పైకి ఎదిగినా కూడా ఆ స్థాయి మర్చిపోకూడదు అనేది. ఎందుకంటే నారదన్ మూవీలో తన ఫ్రెండ్స్ని కూడా తన అహంకారంతో కోప్పడతాడు హీరో. ఆ సీన్ చాలా బాగా చూపించారు. ఎందుకంటే ఇంకా మీడియాని చాలా లోతుగా, మంచి మీడియా చెడ్డ మీడియా అన్నట్టు రెండు మీడియాస్ని కూడా చూపించారు. కాబట్టి ఈ సినిమా చాలామందికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ వాచ్. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది నారదన్ మూవీ. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.